హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఎలాంటి కుకింగ్ రెసిపీస్ చూపించట్లేదండి. స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1/4 కప్పు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2-3 లెమన్స్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా లెమన్స్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత మన స్టవ్ బర్నర్స్ని తీసుకొని అందులోకి డిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, బర్నర్స్ ఎంత బ్లాక్గా తయారై ఉన్నాయో. ఇవి మనం అందులో డిప్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వంట సోడా అండి, బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన రింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే బర్నర్స్ కిందవి వీటిని కూడా యాడ్ చేసేసుకోండి. మీరు ఎన్ని వెజల్స్ని యూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఈ బేకింగ్ సోడా లెమన్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4-5 గంటల పాటు నాననివ్వాలి. లేకపోతే నైట్ టైం నానబెట్టేస్తే ఓవర్ నైట్ నాననివ్వండి. ఇలా నానిన తర్వాత ఆ బర్నర్స్ దాని పార్ట్స్ని మొత్తం రిమూవ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన వాటర్ బాగా బ్లాక్గా తయారై ఉన్నాయి. ఆ బర్నర్స్ కొంచెం బ్లాక్నెస్ మొత్తం బాగా మెత్తబడి కొద్ది కొద్దిగా రిమూవ్ అయిపోయింది. చూడండి, చేతులకు కూడా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు ఈ బర్నర్ పైన కొద్దిగా విమ్ జెల్ అండి, విమ్ అనే కాదు, ఏదైనా డిష్ వాషర్ మీ దగ్గర ఏది ఉంటే అది కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కొత్త బ్రష్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ప్రెషర్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అది 4 hours పాటు నానింది కదా, కాబట్టి ఈజీగానే దానికి ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా మనం నెలలో ఒక 2-3 సార్లు ఈ బర్నర్స్ అన్నిటినీ శుభ్రం చేసుకుంటే మనకి ఆ హోల్స్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయ్యి గ్యాస్ బాగా వస్తుంది, ఫ్లేమ్ అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారా, ఇలా మొత్తం అంతా వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటుంటే ఎంత డర్టీగా వాటర్ వస్తున్నాయో. తర్వాత చివరిగా లెమన్ని అప్లై చేసుకొని మరొకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ లెమన్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా బ్రష్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఆ హోల్స్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి గుడ్డ తీసుకొని బాగా తుడుచుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన బర్నర్స్ని స్టవ్కున్న పార్ట్స్ని వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంత బ్లాక్గా మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఆ బర్నర్స్ కింద ఉన్న రింగ్స్ని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ బ్రష్తో బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో కొద్దిగా ప్రెషర్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోండి. ఆ బ్లాక్నెస్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అలా అంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో మరొకసారి బాగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అలా స్టవ్ పైన పెట్టేయకండి. కాసేపు ఆ వాటర్ని అంతా ఆరనివ్వండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పార్ట్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోండి. చూసారా, మన పార్ట్స్ అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఏదైనా డిష్ వాషర్ని ఇలా స్టవ్ పైన యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఆ బర్నర్స్ ఉండే దగ్గర, నాబ్స్ దగ్గర మొత్తం ఈ డిష్ వాషర్ని యాడ్ చేసుకోవాలి. డిష్ వాషర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్తో ఇలా బాగా వాష్ చేసుకోవాలి.
ఇలా మొత్తం ఒకసారి స్క్రబ్బర్తో అన్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. అప్పుడు మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్లేసెస్తో బ్రష్తో క్లీన్ చేసుకోవడానికి చూడండి. చేతులు సోపీగా ఉండడం వల్ల బ్రష్ మొత్తం కింద పడిపోతుందండి. చేతులు ఒకసారి బాగా వాష్ చేసుకొని బ్రష్తో క్లీన్ చేయండి. తర్వాత నాబ్స్ కింద, స్టవ్ ప్లాట్ఫామ్ పైన అన్ని దగ్గరలా ఈ స్క్రబ్బర్తో బాగా వాష్ చేసుకోండి. ఆయిల్ మరకలు ఎక్కువగా ఉంటాయండి ఆ స్టవ్ ప్లాట్ఫామ్ పైన. అది మొత్తం పోవడానికి బాగా ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. మీకు మరీ జిడ్డుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా తీసుకొని క్లీన్ చేసుకోండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్స్ ఉంటాయి కదండి, ఆ గ్యాప్స్లో ఇయర్ బడ్స్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో ఇయర్ బడ్స్తో క్లీన్ చేసుకోవడం వల్ల. అలాంటి ప్లేసెస్ మొత్తం బాగా క్లీన్ అయిపోతాయండి, సన్నగా ఉన్న ప్లేసెస్. నాబ్స్ కింద కూడా ఇదే ప్రాసెస్లో మీరు క్లీన్ చేసుకోండి. ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బర్నర్స్ని ఆ స్టవ్కి యాడ్ చేసుకోండి. అంతే అండి, మన స్టవ్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా స్టవ్ క్లీనింగ్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్ బుక్.